నమస్కారం. పేరెంట్ ఎడ్యుకేషన్ టిప్స్ ఛానల్ కు స్వాగతం. మీ పిల్లలు ఎల్కేజీ లేదా యూకేజీ చదువుతున్నారా? వాళ్లను చదవమంటే మారాం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పిల్లల చదువుకు పునాది పడేది ఈ వయసులోనే. అందుకే వాళ్లకు చదువు అంటే భయం కాకుండా ఇష్టం కలిగేలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. టిప్ 1. పుస్తకాన్ని ఒక బొమ్మలా చూపించండి. చిన్న పిల్లలకు అక్షరాల కంటే రంగులు, బొమ్మలు అంటేనే ఇష్టం. అందుకే వారికి ఇచ్చే పుస్తకాల్లో పెద్ద పెద్ద చిత్రాలు ఉండేలా చూడండి. ఇది ఏ అని చెప్పే బదులు ఆపిల్ బొమ్మను చూపిస్తూ పలకడం నేర్పించండి. దీనివల్ల వాళ్ల మెదడు అక్షరాలను బొమ్మలుగా గుర్తుపెట్టుకుంటుంది. టిప్ 2. ఆటపాటలతో చదువు. పిల్లల్ని ఒకే చోట కూర్చోబెట్టి చదవమంటే వాళ్లు వినరు. అందుకే చదువును ఒక ఆటలా మార్చండి. ఉదాహరణకు, గాలిలో అక్షరాలు రాయడం లేదా నేల మీద అక్షరాలు రాసి వాటి మీద దూకమని చెప్పడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్లు చదువును ఎంజాయ్ చేస్తారు. టిప్ 3. చిన్న చిన్న మెప్పులు, అప్రిషియేషన్. మీ బాబు లేదా పాప ఒక అక్షరాన్ని సరిగ్గా రాసినా లేదా ఒక చిన్న విషయాన్ని గుర్తుపట్టినా వెంటనే మెచ్చుకోండి. ఒక చిన్న చాక్లెట్ ఇవ్వడం లేదా వాళ్ల చేతి మీద ఒక స్టార్ గుర్తు వేయడం చేయండి. ఆ సంతోషం కోసం వాళ్లు మరింత ఉత్సాహంగా చదువుతారు. టిప్ 4. రోజువారీ అలవాటు, రూటీన్. చదువుకోవడానికి ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించండి. అది కేవలం 20 నిమిషాలు అయినా పర్వాలేదు. ప్రతిరోజూ అదే సమయానికి వాళ్లని పుస్తకాల దగ్గర కూర్చోబెట్టండి. దీనివల్ల అది వాళ్లకి ఒక క్రమశిక్షణగా మారుతుంది. టిప్ 5. మీరు కూడా వారితో కలిసి కూర్చోండి. పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. మీరు ఫోన్ చూస్తూ వాళ్లని చదవమంటే వాళ్లు వినరు. మీరు కూడా వాళ్ల పక్కన కూర్చుని ఏదైనా పుస్తకం చదవడం లేదా వాళ్లతో కలిసి బొమ్మలు గీయడం చేయండి. ఇది వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చూశారుగా, ఈ చిన్న చిన్న మార్పులు మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఐఏఎస్ వంటి ఉన్నత లక్ష్యాలకు ప్రయాణం ఇక్కడి నుండే మొదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలు చదువులో ఎదుర్కొంటున్న సమస్య ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.